ఖమ్మం నుంచి ముస్తాఫానగర్ నుంచి కొదుమూరు అల్లిపురం పోయే రోడ్ ఇది. చాలా దారుణం, గలీజ్ సిస్టమ్. అసలు ఇంజనీర్ ఎవరో కానీ ఎంత వరస్ట్ ప్లానింగ్ అంటే, ఈడ అసలు రోడ్డు లేనే లేదు. ఖమ్మం ముస్తాఫానగర్ నుండి కొదుమూరు ఊరు వరకు ఇట్లా మధ్యలో డివైడర్లు వేసుకొని పోతుండు. ఒక టైర్ ఏమో రోడ్డు దింపాల్సి వస్తుంది, ఒక సైడ్ ఏమో రోడ్డు ఎక్కియాల్సి వస్తుంది. అసలు ఈ డివైడర్ అవసరం లేని రోడ్లో డివైడర్ వేసిండు. దిక్కుమాలి రోడ్లన్నింటిలో డివైడర్లు వేస్తారు, అవసరం ఉన్న రోడ్లు ఏమో డివైడర్ వేయరు. ఇక్కడ రోడ్డే లేదు సరిగ్గా, అసలు రోడ్డు కట్టను కూడా కట్టలేదు, ఇంకా డివైడర్ వేసి పాడేసిండు. అసలు అవసరం అసలు ఈ రోడ్డుకి డివైడర్? ఇక్కడ బండి ఎట్లా పోతుంది? దీంట్లో డివైడర్ చూడండి, ఒక సైడ్ రోడ్ దింపాల్సి వస్తుంది నాకు ఇప్పుడు. అసలు రోడ్డు లేనే లేదు, డివైడర్ వేసి పడేసారు వీళ్ళు. ఖమ్మం మున్సిపాలిటీ వాళ్ళు అసలు ఎట్లా పని చేస్తున్నారో ఏంది అసలు. ఇప్పటికి 5 కిలోమీటర్లు వచ్చినా ఇంకో 2 కిలోమీటర్లు ఉంది, ఇంతే డివైడర్లు వేసి పడేసిండు. ఇట్లా సగం రోడ్డు దింపుకొని పోతున్నాను నేను మొత్తం. అవసరం లేని చోట్ల డివైడర్లు వేసినాయి. రోడ్డు కన్స్ట్రక్షన్ కానే కాలేదు, అట్లున్నారు మన ఖమ్మం వాళ్ళు. ఎవరో కానీ కాంట్రాక్టర్ ఎందుకు వేసిండో ఏందో అసలు. ఇక్కడ అవసరమే లేదు డివైడరు. మంచి పనులు మంచి చోట్ల డివైడర్ అవసరం ఉన్న చోట ఏమో డివైడర్ వేయరు. అసలు ఇక్కడ ఏం అవసరం? డివైడర్ వేయాల్సినంత అవసరం ఏమొచ్చింది ఇక్కడ అసలు? గలీజ్ సిస్టమ్ మొత్తం, లంగా సిస్టాలు మొత్తం వెళ్ళాయి. 8 కిలోమీటర్ల రోడ్డు మొత్తం సగం రోడ్డే. అలా అటు సైడ్ బండి పోదు సరిగ్గా, నా ఇటు సైడ్ బండి పోదు సరిగ్గా. మొత్తం అటు ఇటు కాకుండా చేసిండు. బైక్ వాళ్ళు సరిగ్గా పోలేరు, ఆటోలు సరిగ్గా పోలేరు. అసలు సింగిల్ బండే సరిగ్గా పోవట్లేదు అసలు ఈ రోడ్లో. డివైడర్ వేసి పడేసాడు. యాడ్ నుంచి వస్తారో ఎవడిస్తారో కాంట్రాక్ట్లు వీళ్ళకి. ఖమ్మం